హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్. నేను ఇప్పుడు మ్యాథ్స్ షార్ట్ కట్ చెప్తాను. అందులో ఎడిషన్ షార్ట్ కట్ ట్రిక్ అనమాట. ఎడిషన్ కూడా షార్ట్ కట్ ట్రిక్కా అని చెప్పేసి నవ్వుకోవచ్చు. అది ఎందుకంటే మనం మ్యాథ్స్ చేసేటప్పుడు పిల్లలకి చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మ్యాథ్స్ అంటున్నాం కదా, మ్యాథ్స్ అంటే ఏంటంటే మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ వస్తే చాలు. ముందుగా ఎడిషన్లో మనం జనరల్గా ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటంటే, ఇక్కడ 2 నంబర్స్ తీసుకున్నాను, 6, 7, 9, 8 అని. తర్వాత ఆ నెంబర్కి ఒక నెంబర్ని యాడ్ చేస్తున్నాను, 4, 5, 2, 8 అని. దీని జనరల్ ప్రొసీజర్లో మనం ఎలా చేస్తాం చూడండి. 8 ఎంత, 8 యాడ్ చేసి 16 వస్తుంది. ఇలా 16 ఇలా పక్క రాసి ఇలా 6 ఇక్కడ తీసుకొని ఈ 1ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. 1, 9, 10, 10 + 2 12, మళ్ళీ ఇక్కడ రాస్తాం. ఇది క్యారీ ఫార్వర్డ్ అనమాట. ఈ క్యారీ ఫార్వర్డ్ అయితే 12, 1, 13, మళ్ళీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 6, 4, 10, 1, 11. ఇది వచ్చిన తర్వాత ఇలా మనం ప్రతి 3 డిజిట్స్ పక్కన ఇలా కామ పెడతాం కాబట్టి 11,326 ఇస్ ద ఆన్సర్. అలా ఇది ఈ క్యారీ ఫార్వర్డ్ ఇలా తీసుకోవడం అనేది చాలా డిఫికల్ట్గా ఛాన్స్ ఉంటుంది అనమాట పిల్లలకి. అలా కాకుండా స్మాల్ షార్ట్ కట్ ట్రిక్ అనేది చాలా ఈజీ పద్ధతి అనమాట. ఎంత నంబర్స్ ఇచ్చినా కానీ, ఎలాంటి నంబర్స్ ఇచ్చినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదే నెంబర్ని చూద్దాం. 6, 7, 9, 8ని తీసుకోండి. ఇక్కడ 4, 5, 2, 8ని తీసుకోండి. ఇక్కడ ప్లస్ చేద్దాము. ఎలా షార్ట్ కట్ ట్రిక్ అంటే చూడండి. షార్ట్ కట్ ట్రిక్ ఇక్కడ మామూలు జనరల్ వేలో మనం మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యాం. అంటే ఈ 8 నుంచి ఇట ఎడిషన్ చేసుకుంటూ వచ్చి క్యారీ ఫార్వర్డ్ చేసి చేసాం. అలాగే నేను చెప్పే ట్రిక్లు ఏంటంటే, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 6 + 4 ఎంత, 10 అవుతుంది. ఇలా 10 రాయండి. తర్వాత 7, 5 ఎంత, 12. ఇక్కడ 12 ఇలా రాసుకోండి. అంటే ఈ తర్వాత ఈ 0 తర్వాత 1, 12 రాయండి. తర్వాత ఈ 3వ నంబరు 9, 2 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 11 వచ్చింది. ఇలాగా 8, 8 కూడితే ఎంత వచ్చింది, 16. ఇలా అంతే. ఇలా తీసుకోండి. దేనికి దానికి ఎడిషన్ చేసుకోండి. 6, 6. ఈ 1 + 1, 2. 1 + 2, 3. 0 + 1, 1. 1, 1. ఇట 11, 326. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పిల్లలు కూడా చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఆస్కారం ఉండదు. అందుకనే మనం జనరల్ ప్రొసీజర్ ప్రకారం చిన్నప్పుడు నేర్చుకున్న పద్ధతి ప్రకారం నేర్చుకుంటుంటే చాలా మంది పిల్లలు ఫేడ్ అవుట్ అవుతున్నారు. మ్యాథ్స్ అంటే నాకు టఫ్ అనేది, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం అనేది తెలియక చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంది అనమాట. నేను మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అన్నీ మీకు షార్ట్ కట్ ట్రిక్స్ చెప్తుంటాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ మసనం. ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్తాను. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. 10th క్లాస్ మ్యాథ్స్ అన్నీ చెప్తాను. థ్యాంక్ యూ.